హాయ్ అందరికీ. డ్రెస్‌కైనా, ఫ్రాక్‌కైనా మంచి డిజైనర్ మెడ పెట్టినప్పుడు చక్కగా ఇలా చేయండి. ఈజీగా అయిపోద్ది. ఇక్కడ సైడ్ మెడకి 3కి మార్కింగ్ చేశాను. మొత్తం లెంత్ మెడ వచ్చేసి 6కి మార్కింగ్ చేసి, ఈ స్క్వేర్ బాక్స్‌లో నేను డ్రా చేసేస్తున్నాను. ఒక మోడల్ అయితే మనం ఏ మోడల్ అయినా సరే ఇలా డ్రా చేసుకొని, ఇటువైపును కూడా చక్కగా ఇలా ప్రింట్ పడేలా చేసుకొని రెడీ చేసుకోవాలి ముక్కనైతే. ఫ్రంట్ మెడకదేది ఫ్రంట్ ముక్కను తీసుకుని ఈ విధంగా మనం పెట్టుకున్న డాట్ల ప్రకారం కుట్టు వేసేస్తే కదలకుండా నీట్‌గా వచ్చేస్తది. స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. ఇదిగోండి. చుట్టూరు కూడా మనం ఒక ఇంచున్నర వరకు క్లాత్‌ని కట్ చేసుకొని చుట్టూరు గోరంచు కుట్టేసుకుంటే చేతి కుట్లైనా వేసుకోవచ్చు, లేదా మిషన్ కుట్టైనా వేసుకోవచ్చు. ఈజీలు రాకుండా అన్నమాట. ఇక ముక్కను పెట్టేసి స్ట్రైట్‌గా ఒక లైన్ కుట్టేసుకుంటే అస్సలు కదలకుండా ఉంటది. మనం ఈ మగ్గం వర్క్ బ్లౌజులైనా, డిజైనరు మెడ బ్లౌజులైనా ఈ విధంగానే ముక్కని వెనక్కి ఫోల్డ్ చేసేయొచ్చు కుట్టేసి. చూడండి నేను పెట్టిన డిజైన్ ప్రకారం లైన్‌గా కుట్టుకొచ్చేసాను. ఇక ఇది ఒక పావించు ఖర్చు లెవెల్‌లో కట్ చేసేసుకొని నీట్‌గా అక్కడక్కడ కొంచెం టక్స్ ఇచ్చుకుంటే లోపలికి వంగుతది ముక్క నీట్‌గా. ఇదిగోండి ఈ విధంగా. మనం ఏదైతే సుద్దతో డ్రా చేస్తామో ఆ లైన్ మీద కుడితే కొత్త వరకు ఈజీగా అనిపిస్తది. ఒక లైన్ అంటూ ఉంది కదా! దాని మీద పాదం వెళ్ళనిచ్చాలి. చక్కగా చూడండి లోపలికి లైనింగు తిరగవేసేసి అదే మన మెడ ముక్కని తిరగవేసాం కదా వెనక్కి. ఎంత బాగా నీట్‌గా పైకి వస్తున్నాయి కదా! అవి చక్కగా కుట్టేసుకోవడమే. ఇందులో క్యాన్వాస్ పేపర్ ఏసుకుంటే ఇంకాస్త గట్టిగా నిలబడతది మెడ అయితే. లైనింగ్ వేసిన లైనింగ్ కూడా ఈ విధంగా తిప్పేసుకోవచ్చు వెనక్కి. లైనింగ్ వేసినప్పటికీ మనం లైనింగ్ ముక్కను కూడా మెడకి ఈ విధంగా వేస్తే నిలబడినట్టు ఉంటదన్నమాట మెడ అయితే. ఇదిగోండి చుట్టూరు పైన కుట్టు వేసేసాను నీట్‌గా. అంతే మెడ రెడీ అయిపోయిందండి ఈజీగా. రౌండ్ మెడైనా మీరు ఏ మెడలో పెట్టినా ఈ విధంగా చక్కగా వేసేసాం కదా! ఇక్కడైతే చేతి కుట్టు వేసుకోవచ్చు. నీట్‌గా ఉంటది. లేదా మిషన్ కుట్టు వేసేసుకోవచ్చు. ఎప్పటికి ఊడకుండా ఉంటది. ఇలా మెడ ముక్కల్ని నీట్‌గా తిప్పుకోవచ్చు. ఇదిగోండి ఫైనల్‌గా. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.